హైదరాబాద్ లో ట్రాఫిక్ అవేర్నెస్ పై పోలీసులు వినూత్న రీతిలో ప్రచారం చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ దగ్గర మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రచారం చేశారు. రోడ్డు ప్రమాదాల్లో మరణానికి దారితీసే 7 రకాల అంశాలపై వాహనదారులకి అవగాహన కల్పించారు. యమధర్మరాజు వేషంలో రోడ్డుపై ట్రాఫిక్ రూల్స్ పాటించని వారికి అవగాహన కల్పించారు పోలీసులు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంటూ సూచించారు. మల్కాజిగిరి మారుతారనే ఉద్దేశంతో ఈసారి పుడతారు ఒకేసారి చనిపోతారు కాబట్టి మల్కాజ్గిరి పోలీసుల అవేర్నెస్ పై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. ప్రస్తుతం మనము పరేడ్ గ్రౌండ్స్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ కైట్ ఫెస్టివల్ జరుగుతుంది. అందులో భాగంగా ట్రాఫిక్ పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు యమధర్మ రాజు పాత్రధారిలో ఉన్నారు. ఇక్కడ వీళ్ళు ట్రాఫిక్ మీద అవగాహన కల్పిస్తున్నారు. ఎవరైతే హెల్మెట్లు ధరించకుండా ఉంటారో వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నారు. ఓవర్ స్పీడింగు, డ్రంక్ అండ్ డ్రైవ్ వీటన్నిటి మీద అవగాహన కల్పిస్తున్నారు. ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా అతిక్రమిస్తే వాళ్ళు ప్రమాదాలకు గురవుతారని చెప్పే ఉద్దేశంతోనే ఇక్కడ జరుగుతున్నారు. సో ప్రస్తుతం అధికారులు ఉన్నారు, మాట్లాడదాము. మనతో పాటు ఏసీపీ ఉన్నారు, శంకర్ రాజు గారు. సార్ ఏంటి సార్ ఇది ఏం అవగాహన కార్యక్రమం ఏంటి ఇది? రోడ్డు భద్రత అనేది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి, ఒక సామాజిక సమస్యగా తయారైంది కాబట్టి ప్రజల ప్రాణాలు పోతున్నాయి, చాలామంది గాయపడుతున్నారు. ఆ యొక్క మారణ హోమాన్ని ఆపాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రతి జంక్షన్లో అవేర్నెస్ కల్పించడం, ప్రజలతో హెల్మెట్కి సంబంధించింది, డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించింది, సీట్ బెల్ట్కి సంబంధించింది, ట్రిపుల్ రైడింగ్ సంబంధించింది, సెల్ ఫోన్ డ్రైవింగ్ సంబంధించింది, మైనర్ డ్రైవింగ్ సంబంధించిన ఇవన్నీ కూడా చేయకూడదని చెప్పేసి వినూతంగా ఇటు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పటి నుంచి ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. అలాగే కైట్ ఫెస్టివల్లో చాలామంది వస్తారు కాబట్టి వాళ్ళందరినీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో యమధర్మరాజు ఇప్పుడే పైనుంచి వచ్చాడు. సో ప్రస్తుతం మనం యమధర్మరాజు దగ్గరికి పోదాము. యమధర్మరాజు ఏం చేస్తున్నారో చూద్దాం. యమధర్మరాజు, మీరు తప్పు చేసిన వాళ్ళకి శిక్షలు వేస్తున్నారు కదా, ఇప్పుడు ఎవరెవరికి శిక్షలు వేస్తారు? ఒక్క నిమిషం ఉంచండి. యమలోక సార్వభౌముండ యముండ అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. హెల్మెట్ లేని వాళ్ళకి యమలోకాన్ని తీసుకెళ్ళడానికి నేను యమలోకా నుంచి ఇక్కడికి వచ్చాను. అలానే మరి హెల్మెట్ లేకపోతే పాటు ఏ తప్పులు చేస్తే మీరు తీసుకెళ్తారు ట్రాఫిక్ రూల్స్? కారు నడిపేవాడు సీట్ పెట్టుకోపోయినా, సెల్ ఫోన్ మాట్లాడేవాళ్ళు, అలానే మద్యపానం తాగి డ్రైవింగ్ చేసేవాళ్ళు, అధిక వేగం, వీళ్ళందరినీ పైలోకాన్ని తీసుకెళ్తాను. సో ప్రస్తుతం మీ దగ్గరకు మీ పేరేంటండి? సురేందర్. యూ లుక్స్ లైక్ అన్ ఎడ్యుకేటెడ్. హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయకూడదు అనేది మీకు తెలిసిన రూలే. మీరు ఏమంటారు? వితౌట్ హెల్మెట్ డ్రైవ్ చేస్తున్నారు? సార్ ఎవ్రీడే హెల్మెట్ పెట్టుకునే డ్రైవ్ చేస్తాం. ఈరోజు వాష్ చేసినాం హెల్మెట్. ఓకే, హెల్మెట్ వాష్ చేసినా కాబట్టి ఆ హెల్మెట్ మొత్తం వెట్ ఉంది కాబట్టి వేసుకోలేదు. బట్ ఐ వేర్ హెల్మెట్ ఎవ్రీడే. ఓకే, మీరు ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నారు? జనరల్ బజార్ వెళ్తున్నారు కదా. ఇప్పటి నుంచైనా వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్ చేయనని మీరు? ఎస్ సార్, పక్కా 100% హెల్మెట్ పెట్టుకునే డ్రైవ్ చేస్తాం. మిగతా వాళ్ళు కూడా వితౌట్ హెల్మెట్ డ్రైవ్ చేస్తున్నందుకు పోలీసులు ఆపుతున్నారు. యమధర్మరాజు కూడా వాళ్ళ దగ్గరకు వెళుతున్నారు. చూశారు కదా, యమధర్మరాజు ఎవరైనా తప్పు చేస్తే ఇమీడియట్గా వెళ్తున్నారు. చూశారు కదా, ఇప్పుడు ఇది పరిస్థితి. ఒక యమధర్మరాజు క్యారెక్టర్తో ఈ పాత్రలతో ట్రాఫిక్ పై అవగాహన కలిగిస్తున్నారు. విత్ కెమెరా పర్సన్ పి వెంకట్తో శ్రవణ్, TV9 హైదరాబాద్.